ఈసారి తనని ఆ దేవుడు కూడా కాపాడలేడు. వీళ్ళు ఖచ్చితంగా నన్నేదో అడగడానికే పిలిపించారు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఏంటి కాకి అర్జెంటుగా రమ్మన్నా? పిలిచింది కాకమ్మైనా పిలిపించింది నేను. నా అల్లుడు అర్జున్ బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది యమజా? నాకెలా తెలుస్తుంది రుక్మిణి గారు? ఎందుకు తెలీదు? ఇలాంటివన్నీ అందరికన్నా బాగా నీకే తెలుస్తాయి. కాకి నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నేను ఒక్కప్పటి యమజని కాను. చూడు యమజ, మేమందరం కూడా ఇంతకు ముందు వరకు నిన్ను నమ్మాం. కానీ అర్జున్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకు మాత్రమే ఉంది. మీరంతా అలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బావ కిడ్నాప్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కావేరీ కాకీలతో పాటు నేను కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను. సరే యమజ, ఈ కిడ్నాప్ నువ్వు చేయలేదు. కానీ ఎవరు చేశారో ఊహించి చెప్పు. ఎవరైనా చేసుండొచ్చు కావేరీ. డబ్బుల కోసం చేసుండొచ్చు, లేదా బిజినెస్ లో పోటీ వల్ల చేసుండొచ్చు. అది మేం కూడా ఆలోచించాం యమజ. డబ్బుల కోసం అయితే కిడ్నాపర్స్ ఈ పాటికే ఫోన్ చేసేవాళ్ళు కదా. ఇక బిజినెస్ శత్రువులంటావా? నీకు తెలియని వాళ్ళు ఎవరుంటారు? భువనేశ్వరి ఇండస్ట్రీస్ మొత్తాన్ని 6 నెలలు మొత్తం నువ్వే నడిపావు కదా. వీళ్ళు మెల్లమెల్లగా నిజానికి దగ్గరగా వస్తున్నారు. కిడ్నాప్ నేనే చేయించానని తెలిస్తే నన్ను వదిలిపెట్టరా. ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏంటి తేలు కుట్టిన దొంగల సైలెంట్ అయిపోయావు? నాకేం చెప్పాలో తెలియడం లేదు కాకి. నేను కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు అత్తయ్యతో సహా నన్ను అందరూ నమ్మారు. నేను నిజంగా మారినప్పుడు ఎవరూ నన్ను నమ్మడం లేదు. యమజ, బిజినెస్ గొడవలేం లేవని, ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదని నీకు తెలుసు. ఇంకా అవసరం ఉన్నది నీకు మాత్రమే. చెప్పవే, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నీకు దండం పెడతాను, చెప్పు. చూడు యమజ, మళ్ళీ చెప్తున్నాను, అర్జున్ బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకొక్క దానికే ఉంది. ఎందుకంటే అర్జున్ బాబు గతం మర్చిపోయారని మాతో పాటు నీకు కూడా తెలుసు. అది అడ్వాంటేజ్గా తీసుకుని అర్జున్ బాబుని కిడ్నాప్ చేశావు. మర్యాదగా నిజం ఒప్పుకో.
ప్లీజ్ యమజ, నీకు దండం పెడతాను. ఆస్తి మొత్తం నీకే రాసిచ్చేస్తాను. కావాలంటే నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పవే. దయచేసి ఎక్కడున్నాడో చెప్పు. చెప్పు యమజ. నా బిడ్డకు అసలు ఆరోగ్యం బాలేదు. ఈ సమయంలో వాడలా ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు. చెప్పు యమజ, చెప్పు ప్లీజ్ చెప్పు. అత్తయ్య, నేనెంత చెప్పినా మీరు నన్ను నమ్మడం లేదు. అందులో మీ తప్పు కూడా ఏం లేదు. గతంలో నేను చేసిన పనుల వల్ల మీరలా అనుకుంటున్నారు అంతే. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఈ కిడ్నాప్కి నాకు ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అత్తయ్య. ఎక్కడున్నాడో అర్జున్? నీకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు కదా? లేదని చెప్తున్నాను కదా కాకి. అయితే ఒక పని చేద్దాం. అర్జున్ బాబు దొరికే వరకు నువ్వు ఈ ఇంటి గడప దాటడానికి వీల్లేదు. ఈ ఇంట్లో మా ముందే నువ్వుండాలి. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎవరినన్నా కలవాలన్నా అది ఈ ఇంటి నుండే జరగాలి. మా అందరి ముందే జరగాలి. అంటే అది కాకమ్మ చెప్పింది బానే ఉంది యమజ. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఈ ఇంట్లో ఉండడానికి నీకు అభ్యంతరం ఏంటి? నాకేం అభ్యంతరం లేదు. ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఓకే కావాలి, నేను బయటికి వెళ్ళి అర్జున్ కోసం వెతుకుతాను. చూడు యమజ, నేను నా కూతురంత మంచిదాన్ని కాదు. తేడా వస్తే బొక్కలు ఇరగదీస్తా. మర్యాదగా నా అల్లుడెక్కడున్నాడో చెప్పేయ్, అది నీకే మంచిది. ఉల్లిపాయ కోసం ఎలుక బోన్లో పడ్డట్టు మంచితనం నటించబోయి ఇరుక్కుపోయాను. ఇప్పుడు బావ నా గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్తారో. బోనమ్మా, లోపలికెళ్దాంరా. యమజా, యమజా. ఈ యమజ లేదు బాబు. లేకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళింది? ఇప్పుడేగా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, నేను టిఫిన్ రెడీ చేస్తాను అంది. అది అర్జున్ బాబు, తను మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆవిడ మా పెళ్లిని ఒప్పుకోలేదు కదా. అది కాదు బాబు, గాలిపటం తెగిపోయిందని దారాన్ని వదిలేస్తావా? నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి తనని క్షమించమని అడిగి మీ అమ్మగారిని మీ దగ్గరకు తీసుకురావడానికే వెళ్ళింది బాబు. నా ప్రేమని ఒప్పుకోని తల్లి గురించి, యాక్సిడెంట్ అయినా నన్ను చూడ్డానికి రాని అమ్మ గురించి తను వెళ్ళడం ఏంటి? వెంటనే ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. అది కాదు బాబు, ఇప్పుడు మనం ఫోన్ చేస్తే యమజ ఫోన్ లిఫ్ట్ చేస్తుందో లేదో. ఎందుకు చేయదు? లిఫ్ట్ చేస్తుంది, మీరు ఫోన్ చేయండి. ఏంటిలా దొరికిపోయాం? ఫోన్ చేస్తే యమజ చంపుతుంది, చేయకపోతే వీడు చంపుతాడు. ముందు మిక్సీ, వెనక గ్రైండర్ అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? ఫోన్ చేయండి.